త్వరలో నిర్వహించనున్న అండర్-14 నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ కు జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు ఎంపికలు నిర్వహించినట్లు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ సత్యశ్రీపతి నక్కా వెంకటేష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో గల ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నెట్స్ లో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్ మాట్లాడుతూ సౌత్ జోన్ ప్లేయర్ తోట వెంకటేష్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అమలాపురం జోన్ కు చెందిన సిహెచ్ రామ్ కిషోర్, పెద్దాపురంకు చెందిన ఎం కృష్ణమూర్తి, రాజమండ్రికి చెందిన షేక్ సమీర్లు సభ్యులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ముందుగా 60 మందిని ఎంపిక చేసి వారిని 4 జట్లుగా విభజించి మ్యాచ్లో ప్రతిభ చూపిన వారిని నార్త్ జోన్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అండర్-14 డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతున్నాయండి. 300 మంది పైన పార్టిసిపేట్ చేస్తున్నారు. సెలెక్టర్స్ కింద తోట వెంకటేష్ గారు, రాజమండ్రి నుంచి సమీర్ గారు, అమలాపురం నుంచి కిషోర్ గారు, పెద్దాపురం నుంచి కృష్ణమూర్తి గారు సెలక్షన్ చేస్తున్నారండి. ఈ 300 మందిలోంచి 60 మందిని తీసి అక్కడ 5-6 సెలక్షన్ మ్యాచెస్ పెట్టి జిల్లా టీం అనౌన్స్ చేస్తాం. ఈ వేళతో ఈవినింగ్కి 60 మెంబర్స్ని అనౌన్స్ చేస్తామండి. మళ్ళీ ఒక 4 వారాలు ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టి సెలక్షన్ మ్యాచెస్ పెట్టి దాంట్లోంచి బెస్ట్ టీమ్ని, ఫైనల్ డిస్ట్రిక్ట్ టీమ్ని అనౌన్స్ చేస్తాం.